లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు దేవుని సేవకునిగా, దేవుని సేవకురాలిగా పిలువబడాలని ఆశపడతా ఉన్నారా? దేవుని పరిచర్య చేయాలనే ఆశ, తపన, తృష్ణ మీలో ఉందా? అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువను మనం చూస్తే, యెహోషువ దేవుని పరిచారకుడిగా, దేవుని సేవకుడిగా పిలువబడే కంటే ముందు యెహోషువ మోషేకు పరిచారకుడిగా పిలువబడ్డాడండి. హల్లెలూయా! మనలో చాలా మందికి దేవుని సేవ, దేవుని పరిచర్య చేయాలనే ఆశ ఉంటుందండి. అయితే దేవుని సేవకుడిగా పిలువబడడానికంటే ముందు మనము మన నాయకునికి సేవకునిగా పిలువబడాలి. హల్లెలూయా! ఎవరైతే మనకు నాయకులుగా ఉన్నారో, ఎవరైతే మనల్ని నడిపిస్తూ ఉన్నారో, వాళ్ళు లీడర్స్ కావచ్చు, లేకుంటే స్పిరిచువల్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు ఒక సేవకుడు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చండి. వాళ్ళు మనల్ని నడిపించే నాయకులుగా ఉంటే, మన నాయకులకు మొట్టమొదటిగా మనము పరిచారకులుగా ఉండాలని వాక్యం బోధిస్తూ ఉందండి. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం చెప్తా ఉంది. మోషే దగ్గర యెహోషువ పని చేశాడు, పనివాడిగా ఉన్నాడు. మోషే బరువులు యెహోషువ మోసాడు. మోషేకు దేవుడు ఏదైతే ఒక దర్శనం ఇచ్చాడో, ఆ దర్శనం కోసము యెహోషువ ప్రయాసపడ్డాడండి. చూడండి, ఇది నా దర్శనం కాదు కదా, ఇది మోషే గారి దర్శనం కదా, నేనెందుకు దీనికోసం కష్టపడాలా, ఎందుకు ఈయనకు నేను పని చేయాలని యెహోషువ అనుకొని ఉంటే, తప్పకుండా మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా నిలబడేవాడు కాదు. హల్లెలూయా! నువ్వు ఈరోజు దేవుని సేవకుడిగా ఉండాలంటే, సేవకురాలుగా ఉండాలంటే, నీ పైనున్న నాయకునికి సహాయం చేయడం నువ్వు నేర్చుకోవాలి. నీ పైనున్న సేవకుని యొక్క బరువులు మోయడం నేర్చుకోవాలి, వాళ్ళ బాధ్యతలు మోయడం నేర్చుకోవాలండి. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఈజీగా మనం దేవుని సేవకులం కాలేము, దేవుని పరిచారకులం కాలేము. బహుశా పేరుకు ఆ విధంగా అయిపోతామేమో, కానీ నిజంగా దేవుని సేవకులు, దేవునిచే దీవించబడిన సేవకునిగా, సేవకురాలిగా మనం ఉండాలి అంటే తప్పకుండా మనము మన నాయకులకు లోబడి ఉండాలి, నాయకులకు సహాయం చేయాలి, నాయకుల బరువులు మనం మోయాలి, నాయకుల దర్శనంలో మనం పాల్గొనాలి. ఎప్పుడైతే అలా మనం చేస్తామో, అప్పుడు దేవుడు మనల్ని సేవకులుగా, పరిచారకులుగా ఆయన నియమించుకుంటాడు. వాక్యం చదువుకుందాం. యెహోషువ 1:1. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ యెహోషువ గురించి ఏం చెప్పబడతా ఉందండి? యెహోషువ మోషే పరిచారకుడు అండ్ మోషే దేవుని పరిచారకుడు. సో నువ్వు దేవుని సేవకుడిగా, దేవుని పరిచారకుడిగా, పరిచారకురాలిగా పిలువబడాలంటే మొట్టమొదటిగా నీ నాయకుడికి నువ్వు పరిచారకుడిగా ఉండాలా, నేల మట్టుకు తగ్గించుకొని వారికి సహాయం చేయాలా. అప్పుడే దేవుడు ఆయన సేవలో, ఆయన పరిచర్యలో కూడా నేను వాడుకుంటాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.